తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు పవన్లు ప్రత్యేకంగా సమావేశమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 4లోగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తారనే టాక్ నడుస్తోంది. వీలైనంత త్వరగా ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే మధ్యలో బీజేపీ విషయం ఏమిటన్నది క్లారిటీ లేదు. కానీ ఆ పార్టీ సైతం కూటమిలోకి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మూడు పార్టీలు కలిస్తే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుంది అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా 50-50 ఫార్ములా తెరపైకి రావటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 25 పార్లమెంటు స్థానాలున్నాయి. బీజేపీ కోరుతున్నట్లు 50-50 ఫార్ములా తెరపైకొస్తే 80 అసెంబ్లీ స్థానాలు, 12 పార్లమెంటు స్థానాలను టీడీపీ వదులుకోవాల్సి ఉంటుంది. సగం నియోజకవర్గాల్లో టీడీపీ, మిగతా సగం నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన సర్దుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే పొత్తుకు సిద్ధమని బీజేపీ సంకేతాలు పంపించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు అంగీకరించే స్థితిలో టీడీపీ లేదు. బీజేపీ బట్టుపడితే పొత్తు వదులుకునేందుకు టీడీపీ సిద్ధపడుతున్న విశ్లేషణ ఉంది. మరోవైపు జనసేన 60 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 5వ తేదీలోగా డిసైడ్ కావాలని పవన్ నాదెండ్ల మనోహర్ తో వర్తమానం పంపించినట్టు టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు 15 నుంచి 25 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలను జనసేనకి ఇచ్చేందుకు టీడీపీ మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఒకవేళ బీజేపీ కూటమిలోకి వస్తే ఆ రెండు పార్టీలకు 40 అసెంబ్లీ సీట్లు, 10 పార్లమెంటు సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా సమాచారం. అయితే దీనికి బీజేపీ ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. అసెంబ్లీ స్థానాల వరకు జనసేన ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. పార్లమెంటు స్థానాల విషయానికి వచ్చేసరికి బీజేపీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ఇచ్చిన సీట్లతో వారు సర్దుబాటు చేసుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది చూడాలి. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో 50-50 ఫార్ములాకు ఒప్పుకోరని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కనీసం 50 స్థానాలను జనసేనకు ఇవ్వకుంటే కాపు సామాజిక వర్గంతో పాటు జన సైనికులు హట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం పవన్ సైతం చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. కాపులకు జన సైనికులు సంతృప్తి చెందకుండా ఉంటే ఓట్ల బదలాయింపు సజావుగా జరగదు అన్న విశ్లేషణ సైతం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.